వీళ్ళు ఏమి చేయలేకపోయింది. నేను అంటున్నా, అరే ఈటల రాజేంద్ర అంటోడు సీమ లెక్క నలిపేత పోతామనుకున్నాడు. ఈటల రాజేంద్ర అంటోని ఇట్లా ఊస్తే గడ్డిపోసలాగా పోతా అనుకున్నాడు. కానీ ఈటల రాజేంద్ర అంటోడు ఇంత గడ్డపార లేకుంటాడని మాత్రం అనుకోలేదు. అరే సాహసానికి మారిపోయారు మేం. ఆకలి ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, కానీ రేషానికి మాత్రం తక్కువ లేదు బిడ్డ, ఆత్మగౌరవానికి తక్కువ లేదు బిడ్డ. నేను చెప్పిన నాడు సావనైనా సత్తా, సావనైనా సత్తా, కానీ లొంగిపోనని చెప్పిన, లొంగిపోనని చెప్పిన. నీ రాజ్యం, నీ రాజ్యం, నీ పోలీసులు నన్ను ఏమి చేయాలని చెప్పినా ఇవాళ నేను అంటున్నా, మీకు చాలా మంది తెలియదు, మాజీ పార్లమెంట్ సభ్యులకు ఇద్దరేసి గన్మెన్లు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలకు ఇద్దరేసి గన్మెన్లు ఉంటారు. నాకు మాత్రం గన్మెన్ తీసి పడేసాడు. నా గన్మెన్ తీసేసినాడు. అడిగినా, నేను నిన్ను అడుగుతున్నది ధైర్యం లేక కాదు సుమా, నిన్ను అడుగుతున్నది నన్ను పోలీసు కాపాడుతారని కాదు సుమా, నేను అడుగుతున్నది నాకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం ఎట్లా అని చెప్పి అడిగిన. నేను ఒక్క మనిషిని పంపించాను, ఒకటే ఒక మనిషిని పంపించాను. ఒక్క మనిషి నా ఉన్నాడు. నేను పోలీసుని నమ్ముకున్నాను కాదు, నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, నేను ప్రజలు నమ్ముకున్నాను. నేను స్వతహాగా తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి నన్ను నిండు సభలో పట్టుకొని నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటే రాజేంద్ర అంటే నా తలకాయ తెలంగాణ గడ్డ మీద సగర్వంగా ఎగురుతానని చెప్పి ప్రకటించిన బిడ్డ. ఆనాటి ముఖ్యమంత్రులు, ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రులు ఈ ఉద్యమాన్ని ఆపాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి మా మీద కుట్ర చేసిండ్రు, మా మీద టాడా యాక్ట్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు, మమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేసిండ్రు. చంపే ప్రయత్నంలో భాగంగా నయీము లాంటి అంతక ముఠాలు మా ఇళ్ల మీద రెక్కి నిర్వహించినాడు. ఎవరికి చెప్పుకోలే. మేమన్నాం ఒకటే, ఈనాటి డీజీపీ గారి దగ్గర పోయినా మమ్మల్ని కనుక చంపితే తెలంగాణ అగ్నిగుండం అయితే సుమా అని చెప్పి హెచ్చరిక చేసి వచ్చినాం. ఇవాళ ఆనాడు చావుకు భయపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటూ బిడ్డం మేము. గక్కనే భయపడలే, గప్పుడే భయపడలే. ఇవాళ మేము ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం, మేము ఎన్ని కేసులు మా మీద ఉన్నాయి, ఎన్నిసార్లు జైళ్ళలో ఉన్నామో తెలంగాణ సమాజానికి తెలిసి ఇవాళ నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, 18.5 సంవత్సరాల కాలం పాటు రేషంగాళ్ళ బిడ్డగా ఎట్లా బతికిందో, మీ ఆత్మగౌరవ బావుటా ఎట్లా ఎగిరేసిందో, రాబోయే కాలంలో కూడా శక్తి ఉన్నంత వరకు రాజీ పడకుండా ధర్మం పక్షాన, న్యాయం పక్షాన, ఆకలికి అలమటించేలకు అనేక రకాల పథకాలకు తెలివి లేకుండా ఎవడు ఉండడు. తెలివి నీ సొత్తే అనుకుంటున్నావు కేసీఆర్, తెలివి అందరికి ఉంటది. కాకపోతే నీవు ఎవరి తెలివిని నువ్వు అంగీకరించవు, ఎవడు చేసినా నువ్వు గుర్తించవు, ఎవడు మాట్లాడినా కూడా అవన్నీ విని ఇవన్నీ నువ్వే చేసినట్టుగా నువ్వు భావించుకుంటావు. కానీ వాళ్ళ తెలంగాణ సమాజాన్ని నువ్వు దాచిపెట్టి ఉంచలేవు, నీ అబద్ధాలతో మెప్పించలేవు. నీవు తప్పకుండా తెలంగాణ సమాజం ఇవాళ నేను దోషికి నిలబెడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈ హుజరాబాద్ ఎన్నికలలో మేము చూస్తా ఉన్నాం, ఒక్క భయపెట్టని వాళ్ళు, భయపడని వాళ్ళు ఇవాళ ముద్రాలు మాత్రమే. చాలా మందిని ఇవాళ జోలికి పోవద్దు, వాళ్ళంతా ఒకటిగా ఉన్నారని చెప్పి వాళ్ళ జోలికి రాలే. ఇప్పుడే చెప్తుండ్రు గనుముక్కల ఊర్లో ఎవరు ఆపిందని, బిడ్డ మా జోలికి వస్తే మా వాళ్ళు మంచికి మంచి, చెడైతే మాత్రం నీ కథం. నేను వాళ్ళు అనుకున్నాడ వీళ్ళని కదిలిస్తే తేనె తుట్ట కదిలించినట్టుందని అనుకున్నాడు. ఇక రాలే, అందరిని బెదిరిస్తాను వాళ్ళు. రాత్రి ఇళ్లలో పోతున్నారు, రాత్రి పైసలు ఇస్తా అంటున్నారు, రాత్రి కార్లు ఇచ్చి హరీష్ రావు వేసుకపోతున్నాడు. ఇంతమందిని వేసుకపోతాను. ఆయన చివరికి ఏమంటున్నాడు తెలుసా హరీష్ రావు, ఆయన గన్మెన్ లేకుండా చేస్తా, ఆయన డ్రైవర్ లేకుండా చేస్తా, చివరికి ఒక్కడే మనిషి కారులో పోయే పరిస్థితి తెస్తానంటున్నాడు. ఇవాళ కన్నులున్న కబోది నువ్వు నన్ను ఎన్నడూ చేయలేవు. మాయం నేను కాదు సుమా, మాయమయ్యే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మాయమయ్యే కుటుంబం నీ కుటుంబం తప్ప ఇంకోటి కాదు. మొన్న ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే నేనట మనవాళ్ళతో కొట్టించుకొని కాళ్ళకు పట్టీలు కట్టుకొని
చేతులకు పట్టీలు కట్టుకొని స్ట్రెచ్చర్ మీద నా భార్య పడుకోబెట్టి నన్ను ఊరులా తిప్పుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటా కొంగు సాపి ఓట్లాడుతా చెప్పి మాట్లాడిన మంత్రి ఇక్కడ కొప్పుల ఈశ్వర్. ఇంకొకడు కమలాపూర్లో మాట్లాడు, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టం లేదు. ఇవాళ ధర్మపురిలో, నా చెన్నూరులో, నా పరకాలలో, నా నర్సంపేటలో నీవన్న మాటలకి బదలా తీర్చుకుంటుంది బిడ్డ, బదలా తీర్చుకుంటుంది. మీరు తప్పించుకోలేరు, మీరు తప్పించుకోలేరు. కేసీఆర్ ఉన్నాడని కేసీఆర్ డబ్బు సంచులు ఉన్నాయని కేసీఆర్ మీరు విర్రవీగుతున్నారు. 2023 ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద ఏ ఫలితం అయితే వస్తుందో 2023లో కూడా మీరు మోచేతుల మీద నడిచినా మోకాళ్ళ మీద నడిచి ఓట్లు అడిగినా మా తెలంగాణ ప్రేమ మీకు ఓట్లు వెయ్యరు కాక వెయ్యరు. టైం అయింది అంటున్నాడు కాబట్టి నేను ఒకటే చివరగా మీకు మనవి చేస్తున్నా. ఒక్క ఈటల్లాంధ్ర అంటాడు రాజీనామా చేస్తే ఎన్ని వచ్చినాయని చెప్పి ఒక మేధావి రాసింది బిఎస్ రామలని. రాజేందర్ అంటే ఆయన రాజీనామా చేస్తే దళిత బంద్ వచ్చింది, దెబ్బకే దిగచ్చి పెన్షన్లు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి మా ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాల చెక్కులు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి గుళ్ళు ఇస్తాడు, దెబ్బకే దిగచ్చి రాత్రి సిమెంట్ రోడ్లు ఎత్తాడు, డ్రైన్లు కట్టి ఆత్మహత్యలు లేని ఒక బంగారు తెలంగాణ నిర్మాణం పెట్టుకోండి. ఇవాళ నాలాంటి వాణ్ణి గడ్డి పోసన కాదు, నాలాంటి వాణ్ణి యావత్ తెలంగాణ సమాజం అన్నా నీవు ముందుకు పో, మీ వెంట మేము ఉన్నామని చెప్పేటువంటి ధైర్యం ఇస్తున్నారు. ఇవాళ పొత్తుల సద్దులాగా అందరినీ కూడా ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఏదైతే నా మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని మమ్ము చేయకుండా తప్పకుండా ముందుకు పోతా అని చెప్పి మాట ఇస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నా. మళ్ళీ ఎప్పుడు కూడా మీరు హైదరాబాద్కు పోయినా, గోదావరి కనికి పోయినా, వరంగల్కు పోయినా ఎవడని ఎమ్మెల్యే ఈటల రాజేంద్రగానే నీ కొంత గౌరవం పెరిగేటట్టుగా, నీ ఆత్మగౌరవం ఇనుమడింపజేసేటట్టుగా నేను కాపాడే ప్రయత్నం చేస్తా. ఎక్కడ కూడా మచ్చ తేను 18 నెలలు లేకుండా గదే బిడ్డగా కొనసాగుతానని చెప్పి నీకు మాట ఇస్తా ఉన్నా. మీరందరూ కూడా పట్టుబట్టి జట్టు కట్టి గ్రామాలలో ఆ పెనులాడుతున్న విద్యార్థులకు మీరు అండగా ఉండండి, ధైర్యం ఇవ్వండి, ముందుకు తీసుకుపోండి. ఆ ఊర్లలో మేము ఉన్నాం నా కొడుకులారా, మీ భరతం అనే పద్ధతిలో కూడా మీరు ముందుకు పోయి నా గుర్తు ఇవాళ కమలం పువ్వు గుర్తు కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను నిండు మనసుతో ఆశించాలని చెప్పి కోరుతూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.